నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఇండియా టుడే ఈరోజు ఒక న్యూస్ ఇచ్చింది, చూసారా? ద రోడ్ ఆఫ్ రామ్ అంటూ, అంటే RRR బేస్ చేసుకుని హీరో రామ్ చరణ్ అంటూ చాలా మంచిగా రాయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? కొంచెం బాగా ప్లస్ అయింది యాక్చువల్గా రామ్ చరణ్కి ఈ మధ్యలో. ఎందుకంటే RRR నుంచి ఎప్పుడైతే అటు వెళ్ళారో, అంటే అన్ఎక్స్పెక్ట్, ఇప్పుడు తారక రత్న గారి మరణం తర్వాత ఎన్టీఆర్ అందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళతో పాటుగా ప్రమోషన్స్లో అన్నిట్లో పాల్గొనలేకపోయాడు. నెక్స్ట్ అలాగే ఆలియా భట్ కూడా వీళ్ళు ఎందుకు అంతగా యాక్చువల్గా వీళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని అనుకోవాలి. చూపించలేదని మనం అనుకోవడం ఎందుకు, వీళ్ళు చెప్పుకుంది బట్టి ఏంటంటే జనరల్ అభిప్రాయం ప్రకారం ఆలియా భట్ కూడా కొంచెం గుర్రగానే ఉందని చెప్పేసి అంటే బేసిక్గా ఏంటంటే అన్ని మీడియా పత్రికలు, అన్ని మీడియా, US, UK అందరూ కూడా రామ్ చరణ్ తేజ RRR స్టార్, రామ్ చరణ్ తేజ RRR స్టార్ అన్నారు. కానీ ఇక్కడ మనకి సినిమా మొదలైనప్పుడు రామ్ చరణ్, ఆలియా, ఎన్టీఆర్ అందరినీ చూపించారు. సినిమా చూసిన తర్వాత ఆలియా కొంచెం తక్కువ ఉంది, వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారు. సరే, ఇది మల్టీ స్టారర్ అనే అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ చరణ్ని బాగా ఎలివేట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారిని తగ్గిస్తున్నారని ఒక చిన్న వాదన అయితే ఉంది సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి. అది వాస్తవమే. అంటే లైక్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ స్టార్ రోల్ ఎక్కువ ఉండాలనుకోవడం తప్పులేదు. అంతెందుకు, ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో కూడా రవితేజ గారు క్యారెక్టర్ అనే ముందు నుంచి చెప్పుకొచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత మల్టీ స్టార్ అని అర్థమైంది. అంటే ఆయన ఎంత ఉన్నాడు, ఈయన అంతే ఉన్నాడు, ఇంచుమించు అట్లా. కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా చిరంజీవి గారు ఉంటే సెకండ్ హాఫ్ అంతా రవితేజ గారు కవర్ చేస్తున్నారు, బాగున్నారు. మల్టీ స్టారర్ లానే ఉంది, తప్పేం లేదు. సో ఆ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, క్యారెక్టర్ కాదు చిరంజీవి కాదు, ఇది మల్టీ స్టారర్, వాల్తేరు వీరయ్య అంటే చిరంజీవి సినిమానే అని వాళ్ళు అన్నప్పుడు ఫ్యాన్స్ కూడా, రవితేజ ఫ్యాన్స్ ఏమంటారు, లేదు ఇది మల్టీ స్టారర్, ఏం తక్కువ కాదు, మా హీరో కూడా బాగా చేశారు. సేమ్ ఇలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా, లేదు అదేమి ఎన్టీఆర్ క్యారెక్టర్ కాదు, దీంట్లో RRRలో ఎన్టీఆర్ కూడా ఒక భాగం. అసలు బేసిక్గా వీళ్ళు ఫైర్ వర్సెస్ వాటర్ అన్నాడు, అంతే కదా. మరి ఒక ఫైర్ ఉంటే వాటర్ ఏది, వాటర్ ఉంటే ఫైర్ ఏది, రెండు కదా. ఓన్లీ ఫైర్ మీదనో వాటర్ మీదనో ఫోకస్ చేయలేదు, రెండు. సో టైటిల్ ఇంపాక్ట్ నుంచి ఇద్దరు కదా, ఆ రకంగా చూసుకుంటే ఫైన్. కానీ అనుకోని సిచ్యువేషన్స్లో తారక రత్న గారు మరణం తర్వాత ఎన్టీఆర్ గారు బయటికి రాలేని పరిస్థితిలో, అదే టైంలో ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కానివ్వండి, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కానివ్వండి, అండ్ జపాన్లో సక్సెస్ అవ్వడం, మళ్ళీ అమెరికాలో దాన్ని రిలీజ్ చేయాలనుకోవడం, ఇలాంటి పరిణామాలన్నీ వచ్చేసాయి. అప్పుడు ఆయన వెళ్ళలేని పరిస్థితి. సో వెళ్ళలేని పరిస్థితిలో ఆలియా కూడా రాలా. ఎక్కడ చూసినా సరే ఇందులో హీరో రామ్ చరణ్ అందరికీ కనిపించేసరికి అఫ్కోర్స్ వాళ్ళు అనుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కేవలం ఈయనే వచ్చాడు వాళ్ళని తీసుకురాలేదు అంటే వాళ్ళంతా క్యారెక్టర్స్ ఏమో, ఈయనే మెయిన్ ఏమో అని వాళ్ళు కూడా అనుకుంటారు, తప్పే ఉంది. కానీ ఇక్కడ జరిగిన విశేషాలు, ఇప్పుడు తారక రత్న అంటే ఎవరు, ఎన్టీఆర్కి ఏమైంది, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకన్నీ గ్లోబల్ వాళ్ళకి అదే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు మహా అయితే కొన్ని స్టేట్స్ మాత్రమే మాట్లాడుకున్నాయి తప్ప దేశం దాటి ఇష్యూ బయటికి వెళ్ళలేదుగా. అలెక్కిరెడ్డి అంటే ఎవరు, US తెలుసా, తెలియదు. ఇట్లా ఇవన్నీ తెలియదు వాళ్ళకి. సో ఈయనే అనుకున్నారు. నెక్స్ట్ అలాగే ఎప్పుడైతే అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్కార్ చేసేవాళ్ళు రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికాలో రామ్ చరణ్ మాత్రమే ఇంటర్వ్యూ చేసేసరికి వాళ్ళు కూడా ఏమనుకున్నారు, యూనిట్ సభ్యులు కూడా ఇతన్నే పంపించారు అఫీషియల్గా, అంటే ఇతనే మెయిన్, మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే. లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ప్రొజెక్ట్ అయ్యారు. ఆ రకంగా వాళ్ళు ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వాలి అనుకున్నారు అంతే. పైగా వాళ్ళకు ఒకటి తెలుసు, న్యూస్ వచ్చింది, ఈయన కాదు కదా నామినేషన్గా ఇచ్చింది, ఇంకొక అతను కదా, అతనేడి అని అనుకున్నాడు. అతను రాలేదు, ఇతను వచ్చాడు అంటే ఇతనే మెయిన్ ఏమో. అవునవును కరెక్టే, సినిమా స్టార్టింగ్ కూడా ఈయన ఉన్నాడు, లాస్ట్ వరకు ఈయన ఉన్నాడు, ఈయన కూడా ఓకే, ఆయన కూడా బాగా, కానీ హీరోకి ఈయన బాగా సపోర్ట్ చేశాడు, మంచి ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్ అందరికి ఉండాలి అనుకున్నారు. కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా వాళ్ళు ట్రీట్ చేశారు. అలాగే ఇక్కడ నుంచి కూడా ప్రొజెక్ట్ అయ్యింది. అంటే పాపం ఈ యూనిట్ వాళ్ళు చేశారు, రామ్ చరణ్ కావాలని చేశాడు, చిరంజీవి వాళ్ళు కావాలని చేశారు మనం అనకూడదు. ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు అలా అనుకున్నారు. అమెరికా వాళ్ళకి చిరంజీవి ఏమన్నా తెలుసా, రామ్ చరణ్ ఏమన్నా తెలుసా, జస్ట్ వాళ్ళు అట్లా అనుకున్నారు అంతే. వాళ్ళు అనుకోవడం వల్ల
ఎక్కువైన ప్రాజెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అలాగే ఇండియా టుడే మన ఇండియా టుడే ఇక్కడ ఒక అద్భుతమైన పత్రిక, అది దానికి మంచి సర్క్యులేషన్ కూడా ఉంది. కవర్ పేజ్లో పడిందంటే దీపిక పదుకొనే ఫోటో పడితే ఓకే పద్మావతిలో చేసింది కదా ఆవిడ. ఒక రణబీర్ కపూర్ పడింది అనుకో యానిమల్ అతనే, షాహిద్ కపూర్ పడింది అనుకో అతనే, మొన్న కబీర్ సింగ్ చేశాడు చూడు ఇతను, అలా రామ్ చరణ్ తేజ ఫోటో పడింది అతనే మొన్న ఆర్ఆర్ఆర్ చేశాడు కదా, ఆస్కార్ ఇచ్చింది కదా. అట్లా ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు కూడా ఆస్కార్ పక్కన పెట్టుకొని ఫోటోలు దిగేసరికి అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ ఇతనే, లేదంటే ఇండియా టుడే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ లాగా ఇప్పుడు షారూక్ ఖాన్ ప్లస్ దీపిక ఇద్దరు ఫోటో వేశారు అనుకోండి, చెన్నై ఎక్స్ప్రెస్ వాళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. అదే పఠాన్ గురించి మాట్లాడుకుంటే అటు జాన్ అబ్రహము ఇటు షారూక్ ఖాన్ ఇద్దరు ఫోటోలు వేసేవాళ్ళు, దీపిక ఉండేది. సే ఇప్పుడు మన RRR సిచ్యువేషన్ అదొక గోల. ఇక్కడ ఓన్లీ చరణ్ ఫోటో వేసేసరికి చాలామంది ఏమనుకున్నారంటే, అంటే అఫ్కోర్స్ ఆ మీడియా వాళ్ళు కూడా చరణ్నే హైలైట్ చేసి మీడియా వాళ్ళు తప్పు కూడా లేదు, వాళ్ళకి అలా ప్రొజెక్ట్ అయిన వాళ్ళకి ఏది కనిపిస్తే వాళ్ళు అదే కదా చేసుకున్నారు, వీళ్ళనే చెప్పుకోవాలి. బట్ చివరికి ఏమైంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మా స్టార్ని చివరికి అసలు లెక్కలో కూడా తీసుకోవట్లేదా, సినిమాల్లో ఆలియాని పక్కన పెట్టినట్టు నిజ జీవితంలో మా స్టార్ని పక్కన పెట్టేశారు. సర్లే ఇంకా మాకు వేరే సినిమాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ మేము చూపించుకుంటాము, మా హీరో ఏమంత తగ్గే హీరో కాదు. ఇప్పుడు ఆయన చేసినవి కూడా ఎన్టీఆర్ చేసినవి కూడా ఇన్ని సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ అన్ని మంచి పేరు తెచ్చుకున్నవే, అంతే కదా. కొన్ని ఇప్పుడు కంత్రి లాంటి సినిమాలు, శక్తి లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది, ఉసరవెల్లిలో కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో ఈవెన్ ఆంధ్ర వాళ్ళ అట్టర్ ఫ్లాప్ అయినా మంచి పేరు వచ్చింది, అవును కదా, పూరి జగన్నాథ్ మూవీ. అండ్ రాఖీ చాలా నెక్స్ట్ లెవెల్. సో ఆ రకంగా చూసుకుంటే అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఎన్టీఆర్కి ఎప్పుడు ఆ బాధ లేదు, అండ్ హీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్ కాబట్టి ఎప్పుడైనా సరే నిరూపించుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమాని ఒకవేళ స్ట్రైట్ ఎన్టీఆర్ సినిమాని ఆస్కార్కి వెళ్ళొచ్చేమో తర్వాత, అప్పుడు కూడా మళ్ళీ కూడా అప్పుడు అతను వచ్చారు కదా ఆ సినిమాలో, ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చారు కూడా రిసీవ్ చేసుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళేం ఫీల్ అవ్వరండి స్టార్స్, వాళ్ళ మనసులోనే. అంటే యాక్చువల్గా చెప్పంటే స్టార్స్ మధ్య గొడవ ఏమి ఉండదు అబ్బా, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, కొంచెం ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉండి ఇబ్బంది పడ్డానికి కూడా పాపం వాళ్ళకి రీజన్ ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ కూడా RRR మొదలైనప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ RRR అంటే ఏంటి అందరూ ఏమనుకున్నారు, రాజమౌళి, రామరాజు అండ్ రామ్ చరణ్ అనే చెప్పేసి కదా అనుకున్నారు, రామారావు అని. అట్లా మనకు మొదలైనప్పుడు చివరికి ఆస్కార్ లాంటి ఫీట్ రీచ్ అయిన తర్వాత వీళ్ళెవరూ కనపడకుండా ఓన్లీ ఒకరే కనపడేసరికి కొంచెం పాపం బాధ ఫీల్ అవుతున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఇండియా టుడే లాంటి ఒక పత్రిక మన రామ్ చరణ్ గారిని కవర్ పేజ్ మీద వేయడం మన అందరికీ హ్యాపీనే, అదేం లేదు. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా ఈ సినిమాలో నాతో పాటు నాకు సహకరించిన వీళ్ళందరూ కూడా ప్రముఖులే అని వాళ్ళు కూడా చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో. రైట్. బట్ రోర్ ఆఫ్ రామ్ అనేది చూడడానికి చాలా అందంగా ముచ్చటగా ఉంది, బాగుంది అసలు. చాలా ఇండియా టుడేలో ఆయన వచ్చారు, ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి, హాలీవుడ్ లో చేస్తున్నాడు. రామ్ చరణ్ గ్రాఫ్ చాలా బాగుంది. రైట్. సో ఇంకా ఇలానే దూసుకుపోవాలి రామ్ చరణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాతో నిజంగా ఆయనకి సోలో ఆస్కార్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.